కనిపించే గుండె జబ్బులకి మనం ప్రధాన కారణాలు కనుక ఏదైతే మనం విశదీకరిస్తే ముఖ్యంగా జీవనశైలికి సంబంధించిన కారణాలు, జన్యుపరమైన కారణాలు. జన్యుపరంగా కనుక మనకి ఫ్యామిలీలో కనుక హార్ట్ అటాక్స్ వస్తే మహిళల్లో కూడా వాళ్ళ ఫాదర్కి మదర్కి కనుక హార్ట్ అటాక్ ఉంటే మనకి కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వయసు పెద్దదయ్యేది కూడా మనకి లేడీస్లో హార్ట్ అటాక్స్ అనేవి రావచ్చు. మరొక ముఖ్య కారణం జీవనశైలికి సంబంధించిన కారణాలు. ఇక్కడ ఏంటంటే జీవనశైలికి సంబంధించిన కారణాలు మనందరికీ తెలిసివి. ఎస్పెషల్లీ ఈ అర్బనైజేషన్ తర్వాత ముఖ్యంగా షుగర్ వ్యాధి కంట్రోల్లో లేకపోవడం, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో లేకపోవడం. ఇక్కడ ముఖ్యంగా లేడీస్లో కనుక షుగర్ వ్యాధి ఉన్నట్లయితే జెంట్స్ కన్నా కూడా మనకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా లేడీస్లో కనుక బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయితే మనకి మగవారి కన్నా కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్మోకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ కనుక స్మోకింగ్ కనుక చేసినట్లయితే వారికి మగవారి కన్నా కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఏదైతే జీవనశైలికి సంబంధించిన కారణాలు, షుగర్ వ్యాధి కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, స్మోకింగ్ కానీ, స్ట్రెస్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, సరైన క్రమబద్ధమైన వ్యాయామం లేకపోవటము, ఇవన్నీ కూడా మగవారి కన్నా కూడా ఆడవారిలో ఎక్కువగా హార్ట్ అటాక్స్ రావడానికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది.